బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారి గొప్పతనం ఏంటి, ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంత సేవలు చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సురేంద్ర గారు చనిపోయి 38 ఏళ్ళు అయినా కూడా ఒక నాయకుడిని ఇంకా కూడా ఇంతలా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారంటే ఆయన మహోన్నతమైన నాయకుడు. రంగా గారి గురించి మీ మాటల్లో. రంగా గారు చనిపోయి 38 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు 30 సంవత్సరాల పిల్లలు 20 సంవత్సరాల పిల్లలు కూడా రంగా గారి గురించి ఆయన గురించి వినుకుంటానే ఇంత వానికి ఫాలోవర్లుగా తయారయ్యారంటే ఆయన ఆశయాలకి వీళ్ళందరూ కూడా వారసులు. రంగా గారికి వారసులు రాధా గారు అయితే ఆయన ఆశయాలకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి యువత ఆయన ఆశయాలకి వారసులు అనమాట. రంగా గారి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా రంగా గారిని ఒక కులముద్ర వేసి రాజకీయ లబ్ధి కోసం రంగా గారిని ఒక కులముద్ర వేసి ఒక కులానికి ఆపాదించాలని చూస్తున్నారు. ఆ రంగా గారు చేసినటువంటి ఏదైతే ఉద్యమాలు జరిపారో దాంట్లో కూడా కాపు ఉద్యమం అనేది ఒక ఉద్యమం తప్ప ఆయన రిక్షా వాళ్ళ కోసం కానీ లారీ డ్రైవర్ల కోసం కానీ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో త్యాగం చేశారు. ఆ త్యాగాన్ని మీరు మైమర్పించి మసిపూసి మారేడికాయ చేసి ఈరోజు ఒక కులానికి ఆయన ఆపాదించి రాజకీయ లబ్ధి కోసం రంగా గారి ఆశయాల్ని రంగా గారి యొక్క విలువలని దిగజార్చే కార్యక్రమం 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి తిరుగుబాటు ఉద్యమంగానే మేము మన పన్నాసు బుజ్జిగారి కాలపాలెం బుజ్జిగారి ఆధ్వర్యంలో 400 మంది ఈరోజు సామూహిక ప్రామిస్ చేయటం జరుగుతుంది. దానికే 2 రాష్ట్రాల నుంచి 2600 మందితో కమిటీ వేసి రంగా గారి పేరు ఒక జిల్లాకి ఆయన ఏదైతే జిల్లాని కృష్ణా జిల్లా ఉందో అదే జిల్లాకి ఆయన పేరుని పెట్టాలని చెప్పి బలంగా గవర్నమెంట్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రాధారంగ మిత్రమండలి పోరాటం చేయబోతుంది. అంటే రంగా గారు ఒక కులానికి చెందిన నాయకుడు కాదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కాపు సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ. కాపులు ఎటువైపు ఉంటే అటువైపే ఏ పార్టీ అయినా ఏ కూటమైనా అధికారంలోకి వస్తూ ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం కాదు, రంగా గారి తర్వాత కాపులు చాలా నష్టపోయారు, అణగదొక్కబడ్డారు, వివక్షకు గురైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు రంగా ఎవరు అంటే ఆ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి అంటూ ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కాపుల్ని అంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి 2024 ఎన్నికలకు ముందు పిలుపునిచ్చారు. ఆ విధంగానే పెద్దన్న పాత్ర పోషించారు, కూటమికి అండగా నిలబడ్డారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాపులకు దిక్కు ఎవరు? పవన్ కళ్యాణేనా? రాజకీయంగా ఆర్థికంగా వెనకబాటు పడతారు కాపులని చెప్పి 38 సంవత్సరాల క్రితమే రంగా గారు ఆ ఉద్యమం చేయడం కూడా జరిగింది, పిలుపునిచ్చారు. అదే ఏదైతే వాళ్ళకి రాజకీయ చైతన్యం కాపుల్లో కలుగుతుంది, ఒక వ్యక్తి ఒక విజయవాడ చెందినటువంటి ఒక సాధారణ ఎమ్మెల్యే వీళ్ళకి ఏదైతే రాజకీయ చైతన్యం కలిగిస్తున్నారనే దాంతోనే రంగా గారిని హతమార్చడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకోవాలని, మరి అభినవ రంగాలాగా మరి మరొక రంగాలాగా మాకు తయారవ్వాలని ఆయన ఏదైతే సామాజిక వర్గం సొంత సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు చేయాలనట్లేదు. అంటే రంగా గారి ఒక భావజాలం అంటే ఎస్సీ ఎస్టీ అన్ని సామాజిక వర్గాలు, బీసీ ఓసీ అన్ని సామాజిక వర్గాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. ఇది ఒక్కొక్కరి కోసం కాదు, రంగా ఆశయాలను కూడా ఆయన తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకునేది ఏంటంటే పెద్దన్న పాత్ర కాపులు ఏదైతే పోషిస్తున్నారో కాపులకు పెద్దన్న పాత్ర కూడా ఆయన పోషించాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నాం.